వెల్కమ్ టు కాళేశ్వరం టీవీ. మేడారం నుంచి ములుగు వరకు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో సీఎం పర్యటన. వికలాంగులు, ఒంటరి మహిళలు, వితంతువులకు చేయూత, పెన్షన్ మంజూరు పత్రాల అందజేత. 16,007 కోట్ల రూపాయలు గ్రామీణ రహదారుల అభివృద్ధి ప్రణాళికకు ములుగు నుంచి శ్రీకారం. నూతన సమీకృత జిల్లా కార్యాలయం సముదాయం, తెలంగాణ తల్లి విగ్రహం ప్రారంభం. ముల్లూరు నరసింహస్వామి ఆలయ అభివృద్ధి ప్రత్యేక నిధులు. జంపన్న వాగు సమగ్ర అభివృద్ధి చర్యలు. మేడారం వైభవాన్ని ప్రపంచానికి చాటేలా అభివృద్ధి. ములుగు సమగ్ర అభివృద్ధి, గిరిజన సంక్షేమమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ములుగు ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యమని మంత్రి సీతక్క అన్నారు. ములుగు జిల్లాను, ములుగు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం కోసం అన్నల, తమ్ముళ్ళ, ఆత్మీయ సోదరుడై ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ములుగుకు ఎప్పటికీ చేయూతనిస్తూ ఈరోజు అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తూ కలెక్టరేట్ మిత్రులారా, ఈనాడు మీ అభిమాన నాయకురాలు, మా ఇంటి ఆడపడుచు ధనసరి అనసూయ సీతక్క గారి నేతృత్వంలో ములుగు జిల్లా ఏర్పాటు ప్రక్రియనే కాదు, ఆ జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథులుగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని, శాసనమండలి సభ్యులు, పిసిసి అధ్యక్షులు మిత్రులు మహేష్ కుమార్ గౌడ్ గారిని, మరో సహచర మంత్రివర్గ సభ్యులు అడ్లూరి లక్ష్మణ్ గారిని, స్థానిక పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్ గారిని, శాసనసభ విప్ డాక్టర్ రామచందర్ నాయక్ గారిని, మందుల సామెల్ గారిని, రాజ్యసభ సభ్యులు సోదరులు వేందాం, పాడి పంటలు పండించుకుందాం, తెలంగాణ రాష్ట్రాన్ని సుభిక్షంగా పరిపాలన చేసుకుందాం, మన రాష్ట్రాన్ని మనమే బాగు చేసుకొని మన రాష్ట్రాన్ని మనమే అభివృద్ధి పదం వైపు నడిపించుకుందామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. పరకాలలో కూడా మీటింగ్ ఉన్నది, అక్కడ మిగతా విషయాలంతా మళ్ళీ మాట్లాడతాం. మా యువకులందరినీ కూడా అక్కడికి రమ్మని చెప్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా.